अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, రంజాన్ అయిపోయింది, కానీ నేను ఇంకా ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను. నేను షవ్వాల్ 6 రోజుల ఫాస్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మీకు తెలుసా ఇవి ఎంత ఇంపార్టెంటో? ప్రతి సంవత్సరం షవ్వాల్ మాసంలో 6 రోజుల ఉపవాసం ఉంటే సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం. హజ్రత్ అబూ అయ్యూబ్ రజియల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త వారు ఈ విధంగా ప్రవచించారు. ఎవరైతే ప్రతి సంవత్సరం రంజాన్ ఉపవాసాలతో పాటు షవ్వాల్ మాసంలో 6 రోజుల ఉపవాసం ఉంటారో వారికి సంవత్సరం ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. ఈ షవ్వాల్ రోజాలు రంజాన్ అయిన మొదటి నెలలోనే కంప్లీట్ చేయాలి. ఈ 6 రోజులు లైన్గా చేయొచ్చు, లేక గ్యాప్ ఇచ్చుకుంటూ చేయొచ్చు, కానీ రంజాన్ అయిన నెల లోపులోనే కంప్లీట్ చేసేయాలి. ఇవి తక్కువ రోజులు అయినా కానీ రివార్డ్ మాత్రం ఎక్కువ. ఖజా రోజాలు అంటే మనకి రంజాన్ మాసంలో ఆగిపోయిన రోజాలు ఉంటాయి కదా, అవి. ఏ కారణం చేతైనా కొన్ని రోజాలు చేయలేకపోతాం, వాటిని ఖజా రోజాలు అంటారు. ఇవి సంవత్సరం లోపులో కంప్లీట్ చేసేయాలి. అంటే మళ్ళీ రంజాన్ రోజులు వచ్చేసరికి ఇవి ఫినిష్ చేసేయాలి. వారంలో ఏ రోజైనా ఉండొచ్చు, కానీ సోమవారం గురువారం ఉంటే చాలా మంచిది. అల్లాహ్ సందేశహరులు సోమవారం గురువారం యొక్క ఉపవాసాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. మనం నార్మల్గా అనుకుంటాం జుమ్మా రోజు ఉపవాసం ఉంటే మంచిది అని, కానీ కాదు. ప్రతి జుమ్మాకి అలా ఉండకూడదు. గురువారం ఉండి శుక్రవారం ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా శుక్రవారం రోజా ఉండకూడదు. వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ షవ్వాల్ ఫాస్ట్ స్టార్ట్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి. చిన్న ఎఫర్ట్, పెద్ద రివార్డ్. మే అల్లా యాక్సెప్ట్ ఆల్ అవర్ ఫాస్ట్. ఆమీన్. ఏమన్నా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.